కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఒక ఆర్థిక సర్వే జరిగింది. కృత్రిమ మేధ మీద జరిగినటువంటి ఆ ఆర్థిక సర్వే మనల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో గణనీయమైనటువంటి మార్పులు గనక వస్తే ఆ మార్పులు 2008లో ఆర్థిక సంక్షోభానికి ఎలా దారితీశాయో అదే పరిస్థితులు ఇప్పుడు ఈ కృత్రిమ మేధ వల్ల, ఈ కృత్రిమ మేధలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పుల వల్ల చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటూ ఆ ఆర్థిక సర్వే మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇంతకీ ఆ ఆర్థిక సర్వే ఎలా జరిగింది, ఆ సర్వే ఏం చెప్తుందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సంచలనాలు సృష్టిస్తోంది. దానిలో భారీ మార్పులు చోటు చేసుకుంటే 2008 ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చని ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే 2025-2026 సర్వే అయితే పేర్కొంది. భారత ఐటీ ఆధారిత వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు ఉంటుందంటూ ఈ ఎకనామిక్ సర్వే 2025-2026 సర్వే అయితే హెచ్చరిస్తూ ఉంది. ఈ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు 10 నుంచి 20% మేర ఉండవచ్చంటూ ఈ సర్వే తెలియజేస్తోంది. ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుందంటూ వెల్లడించింది. సో నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చరిత్ర సృష్టిస్తూ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలన చాలామంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారనేటువంటి వార్తలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఎకనామిక్ సర్వే 2025 ఒక సర్వే చేయగా ఆ సర్వేలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కృత్రిమ మేధలో గనక గణనీయమైనటువంటి మార్పులు గనక వస్తే అది 2008 ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే తెలియజేస్తోంది. భారత ఐటీ ఆధారిత వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రం ప్రత్యక్షంగా ముప్పు ఉంటుందంటూ వీరు చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు 10 నుంచి 20% మేరే ఉండవచ్చని, అయితే ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుందంటూ చెప్తున్నారు. భారత్లో ఐటీ రంగం వైట్ కాలర్ ఉద్యోగాల్లో నిజంగా కీలకమైనది. ఏఐ ప్రవేశంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావాలు ఉండొచ్చు. అయితే రాత్రికి రాత్రే ఈ ఉద్యోగాలు అయితే కోల్పోయేటువంటి అవకాశం లేదు అన్నట్లుగా ఈ సర్వే తెలియజేస్తుంది. కానీ ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడతాయి అనేది మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది అంటూ ఈ సర్వే తెలియజేస్తుంది. కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని ఈ సర్వే పేర్కొంది. విదేశీ సంస్థలకి భారత్ నుంచి తక్కువ వేతనంతో ఐటీ సేవలు ఇప్పటి వరకు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రమాదంలో పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ పనులను ఏఐ వేగవంతంగా తక్కువ ఖర్చుతో చేస్తుండడంతో చాలా మందికి ఉద్యోగులకి అది దెబ్బపడేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు, ఉద్యోగాలను రక్షించుకునేలా మార్గనిర్దేశకం చేసేందుకు ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ ఉండాలంటూ ఈ ఎకనామిక్ టైమ్స్ అనేది, అంటే ఎకనామిక్ సర్వే అనేది తెలియజేస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో కనుక గణనీయమైనటువంటి మార్పులు కనుక వస్తే అది 2008 ఆర్థిక సంక్షోభాన్ని మించి దారుణమైనటువంటి పరిస్థితులను ఇప్పుడు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోయేటువంటి పరిస్థితి రాబోతోంది అంటూ దాన్ని నియంత్రించాలంటే ఖచ్చితంగా ఎకనామిక్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి అంటూ ఈ ఎకనామిక్ సర్వే అయితే తెలియజేస్తోంది. సో మనం గతంలో కూడా విశ్లేషణ చేసుకున్నట్లుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మూలాన 10 రోజుల్లో రాయాల్సినటువంటి కోడింగ్ ఏదైతే ఉంటుందో అది గంటల్లోనే పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఏమో డిమాండ్ పెరుగుతుంది, ఇటు మ్యాన్మేడ్ వర్క్ ఏమో కాస్త విలువ తగ్గుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో 10 మంది 20 రోజుల్లో చేసేటువంటి ఒక పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని గంటల్లోనే చేసేటువంటి ఆ వెసులుబాటు రాబోతున్నటువంటి నేపథ్యంలో అది కొంతమంది ఉద్యోగస్తులకి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎకనామిక్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అంటూ కూడా ఎకనామిక్ సర్వే అయితే తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.